హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని, వాటి ఇంపార్టెన్స్ని నేను ఫాలో అవడమే కాదు, పూజా వీడియోస్ ద్వారా మన వ్యూవర్స్ కూడా అందిస్తూ ఉంటాను. అయితే ఇవొక వైపు నుంటే మామూలుగా వ్లాగ్స్ అంటే డైలీ రొటీన్ని నేను ఈ వర్క్స్ చేసుకున్నాను, లేకపోతే ఈ ఐడియాస్ మనకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటినే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కానీ ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కామన్ అండ్ రెగ్యులర్గా ఎక్కడైనా దొరికేవే. కాకపోతే మన వ్యూవర్స్కి స్పెషల్గా హై వాల్యూ కంటెంట్ని అందించాలన్న ఉద్దేశంతో న్యూ అండ్ ఛాలెంజింగ్ టాపిక్స్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు? సెల్ఫ్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైఫ్ చేంజింగ్ టాపిక్స్ కదా. ఈరోజు ఈ రెండు విషయాల మీదే మాట్లాడాలనుకుంటున్నాను. మన వ్యూవర్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీ పూజా వీడియోస్ వలన లైఫ్లో చేంజెస్ చూసాము, రొటీన్ వ్లాగ్స్ అయినా సరే మంచి మోటివేషన్ని, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నాయి, చాలా బాగా హెల్ప్ అవుతున్నాయని. మరి అంతలా హెల్ప్ అవుతున్నప్పుడు వీడియోని లైక్ చేయాలి కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వలన ఇంకో 10 మంది కూడా మోటివేట్ అవుతారని, అండ్ ఇంకా మంచి కంటెంట్ని మన వ్యూవర్స్ అందించడానికి కూడా నాకు కూడా హెల్ప్ అవుతుందని. లైక్ చేశారు కదా, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆల్మోస్ట్ మన వీడియోస్ని 25 to 55 to 60 ఏజ్ గ్రూప్ పీపుల్ మాత్రమే కాదు, యంగ్ జనరేషన్స్ లైక్ అరౌండ్ 15 years వాళ్ళు, అలాగే 20 years వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్పెషల్గా కమెంట్స్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సంధ్య గారు, ఇంట్లో పిల్లలు కూడా మీ వీడియోస్ని ఫాలో అవుతుంటారు, ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పండి అని. బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇంకోవైపున గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము, ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉంటూ ఉన్నాము. టైం దొరికిన ప్రతిసారి మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నామని చెప్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే ఈరోజు టాపిక్ ప్రజెంట్ జనరేషన్కి అలాగే ఫ్యూచర్ జనరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో షేర్ చేస్తూ ఉన్నది. ఆశ్చర్యపోయే ఇంకొక విషయం చెప్పాలంటే, సెల్ఫ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రెండు గ్రోనప్స్లో మాత్రమే కాదు, జస్ట్ 4 year కిడ్స్లో కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు నీలో సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచే ఆ హ్యాబిట్స్ ఏంటో చూసేద్దామా? ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లో ఉండే హ్యాబిట్ ఏంటో తెలుసా? మనం మాట్లాడే మాట కాన్ఫిడెంట్గా అండ్ క్లారిటీతో ఉండేటట్లు చూసుకోవాలి. హడావిడిగా కాకుండా స్లో డౌన్గా మాట్లాడే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు నీకు ఒక మాట చెప్పినప్పుడు వెంటనే నేను ఇది ఒప్పుకుంటున్నానని తలోపన అవసరం లేదు, అలాగని నాకు నచ్చలేదని చెప్పాల్సిన అవసరం లేదు. అథెంటిక్గా ఉండడం నేర్చుకోవాలి. ఎస్, నువ్వు చెప్పిన విషయాన్ని నేను కూడా ఆలోచిస్తాను అని కంపోజ్డ్గా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది అక్కడ బిల్డప్ అవుతుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళు మనం చెప్పిందే వినాలి అని కాకుండా, ఎదుటి వాళ్ళు చెప్తున్నది కూడా మనం ఓపికతో వినడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పిన విషయం నీలో సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డప్ చేసుకోవడానికి ది బెస్ట్ టిప్ అని చెప్పచ్చు. వెంటనే హడావిడిగా అన్ని పనులు చేసేసేయాలని కాకుండా, ప్రజెంట్ ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ మూమెంట్ని నువ్వు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటావో ఖచ్చితంగా ఆ మూమెంట్కి స్పార్క్ క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్లో అన్నింటికంటే మెయిన్గా ఉండవలసింది పర్సనల్ స్పేస్. ఫ్యామిలీకైనా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కైనా సరే నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తావో అంతకంటే ఎక్కువ ప్రియారిటీ నీ సెల్ఫ్ టైంకి, నీ పర్సనల్ స్పేస్ కంటూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అన్నింటికంటే మెయిన్గా ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయాలి. అయ్యో ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఇలా చేసుండకూడదేమో, ఇలా ఆలోచించకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో అది రిపీట్ కాకుండా ఆ మిస్టేక్ని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. పాస్ట్లో జరిగిపోయిన వాటిపై ఆలోచించకుండా ఫ్యూచర్పై నీ ఫోకస్ ఉండాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే లైఫ్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే వేరే వాళ్ళతో షేర్ చేసుకొని మన బాధను తగ్గించుకోవాలని చూస్తాం కదా. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే వాళ్ళపై డిపెండ్ కాకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గర నుంచే ఉండాలి. దీంతో డెఫినెట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు బిల్డప్ అవుతాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా మైన్యూట్ థింగ్, కాకపోతే బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. ఎవరైనా మనతో ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా కేర్ఫుల్గా వాళ్ళు మాట్లాడుతున్నది వినాలి. ఆ విషయం మంచైనా చెడైనా ఓపికతో వినాలి. ఖచ్చితంగా ఇది నీలో సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డప్ చేస్తుంది. ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం క్రిటిసిజం. అనేవాళ్ళు నువ్వు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, కాకపోతే నీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా, నువ్వు వాటిపై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అది ఇంకో 10 మందికి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది.
క్రిటిసిజం ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది. అలాగని దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. కంపోజ్డ్గా ఉండడం నేర్చుకో. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే కాదు, ఇది మనపై ఎదుటి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ని పెంచుతాయి. నువ్వు ఇండివిజువల్గా ఏదైనా ఒక పని చేస్తున్నా సరే, లేకపోతే టీంతో వర్క్ చేస్తున్నా సరే, వెంటనే అవుట్పుట్ వచ్చేసేయాలి, ఆ ప్రాసెస్ మొత్తం కూడా మనకు అనుకున్నట్లు రావాలి అని ఎప్పుడూ ఆలోచించకూడదు. ప్రాసెస్పై నీ ఫోకస్ ఉండాలి. ఏ పనైనా సరే మనం అనుకున్న వెంటనే అయిపోదు కదా. ఖచ్చితంగా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు ఆ సిచ్యువేషన్ని ఎలా తీసుకుంటున్నావు, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్న దానిపై నీ రెస్పెక్ట్ అక్కడ బిల్డప్ అవుతుంది. సెల్ఫ్గానైనా లేకపోతే అదర్స్ నుంచి ఆ రెస్పెక్ట్ని ఎర్న్ చేయడానికి ఈ టిప్స్ మీ అందరికి కూడా యూజ్ అవుతాయని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సెల్ఫ్ ఇండిపెండెంట్గా గ్రో అవడానికి సంబంధించిన టిప్స్ని షేర్ చేసే ముందు మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో బ్రహ్మముహూర్తం 3:30 to 5:30 ఆ పూజ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ గురించి, అలాగే ఆ ప్రీషియస్ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ని ఇచ్చారు. ఆ వీడియోకి సంబంధించిన కొన్ని డౌట్స్ని ఈరోజు క్లియర్ చేయాలనుకుంటున్నాను. అయితే మెయిన్గా ఆ వీడియోలో అడిగిన డౌట్ ఏంటంటే, అసలు మీరు ఇలా ఎర్లీ మార్నింగ్ లేవడానికి టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఆ టిప్స్ని షేర్ చేయమన్నారు. ఇంకొకటి మెయిన్గా మీకు నిద్ర సరిపోతుందా, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వన్ వర్డ్లో చెప్పాలంటే లైఫ్ స్టైల్ చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పచ్చు. ఇంకొకటి మెయిన్గా డిసిప్లైన్, డెడికేషన్ అండ్ ప్లానింగ్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అమ్మో లైఫ్ స్టైల్ అంటున్నారేంటి, అదేంటో కాస్ట్లీ లేకపోతే టఫెస్ట్ థింగ్ అనుకోకండి. చాలా సింపుల్ హ్యాబిట్స్ మన లైఫ్లో బిగ్ ఇంపాక్ట్ని తీసుకొచ్చే ఉంటాయి కదా, వాటిపై ఫోకస్ చేసి ఆ హ్యాబిట్స్ని మనం లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఆ లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి లైఫ్ స్టైల్ కూడా ఒకలాగా ఉండదు. అంతెందుకు నా లైఫ్ స్టైల్ లాగా ఇంకొకరి లైఫ్ స్టైల్ ఉండాలని లేదు కదా. చక్కగా నేను ఎలా అయితే వీటిని ప్లాన్ చేసుకున్నానో, అయితే ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం కానీ, ఎర్లీ మార్నింగ్ పూజ కానీ, నేను ఈ రొటీన్ని సెట్ చేసుకున్నాను కదా, ఇది కూడా ఒకేలాగా ఇదే ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు. ఎవరికి నచ్చినట్లు, ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, నేను చాలా వీడియోస్లో, చాలా వ్లాగ్స్లో కానీ, పూజా విధానాల్లో కానీ, మన ఇంట్లో పరిస్థితులను బట్టి, మన ఇంట్లో ఉన్న అనుకూలతను బట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండకూడనిది కంపారిజన్. వేరే వాళ్ళలాగా మనం ఉండాలి అనుకోకూడదు. వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ ఇండిపెండెంట్గా గ్రో అవడానికి టిప్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా. దాంతోపాటు ఈ రోజున మన వ్యూయర్స్కి ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇన్ఫ్లేటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని, దీని యొక్క యూజెస్ ఏంటి, అసలు ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, వాటన్నిటిని క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ గురించే కదా, మనకెందుకు లేని అనుకోకండి. చాలామందికి యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా కవర్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా చెప్పగలను, ఇది ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాదు, చాలామందికి హెల్ప్ అవుతుందని. ఇక్కడ నా చేతిలో ఉన్నది అగారో గ్యాలక్సీ కార్డ్లెస్ 3-in-1 టైర్ ఇన్ఫ్లేటర్. ఇది కార్స్, బైక్స్ అంతెందుకు, మనం ఇంట్లో బెలూన్స్ లేకపోతే బాల్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునేటివి, వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ని 3-in-1గా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. బ్యాటరీ, పవర్ బ్యాంక్ అండ్ ఫ్లాష్ లైట్గా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ డిస్ప్లే అండ్ మల్టిపుల్ నాజిల్స్తో పర్ఫెక్ట్గా మనం లాంగ్ జర్నీస్ కూడా కాంపాక్ట్గా క్యారీ చేయడానికి, అలాగే పవర్ బ్యాంక్ ఆప్షన్ మనకు ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది. కార్, బైక్ అండ్ బైసైకిల్కి ఓవర్ ఎయిర్ ఇన్ఫ్లేట్ అవుతుందన్న టెన్షన్ కూడా ఉండదు. ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. టైర్ ప్రెషర్ స్టేటస్ని బట్టి కన్వీనియంట్గా ఈ వాల్యూని మనం సెట్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మనకు బైసైకిల్ కానీ, కార్స్లో కానీ, ఎలాంటి వాటిల్లోనైనా టైర్లో మనకు ప్రెషర్ అంటే గాలి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని షట్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ నీహా సైకిల్ పరిస్థితి చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ 1 month నుంచి టైర్లో గాలి చాలా తక్కువగా ఉంది అండ్ రైడ్ చేయడానికి కూడా అసలు కుదరట్లేదు, మొలను పెట్టేసింది. అండ్ ఇప్పుడైతే ఇది ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఉంది కదా, చక్కగా హ్యాపీగా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా సైకిల్ని షాప్ తీసుకెళ్ళాలి, ఎయిర్ పట్టించాలి అని కాకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే మన పనులు చేసేసుకోవచ్చు ఇది ఉన్నట్లయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, డిజిటల్ డిస్ప్లేలో కార్, బైక్ అండ్ బైసైకిల్ 3 ఆప్షన్స్ వస్తాయి. మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వాల్యూ వచ్చేసరికి బైసైకిల్కి 20 సెలెక్ట్ చేసుకున్నాను. ఎయిర్ హోస్ని డైరెక్ట్గా బైసైకిల్ టైర్ నాబ్కి కనెక్ట్ చేసేసుకొని పవర్ బటన్ని జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఆటోమేటిక్గా ఎయిర్ ఫిల్ అయ్యి వాల్యూ రీచ్ అయిన తర్వాత షట్ డౌన్ అయిపోతుంది. అండ్ ఇది ఛార్జ్ అవ్వడానికి 3 to 5 hours టైం తీసుకుంటుంది. కంటిన్యూస్గా 25 minutes వరకు యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లేటర్ మనకు లాంగ్ టర్మ్లో గుడ్ కండిషన్తో ఉండాలి అంటే ఖచ్చితంగా 10 minutesకి యూస్ చేసిన తర్వాత ఒక 3 to 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. బడ్జెట్ అండ్ రీజనబుల్ ప్రైస్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి, దాని ఫంక్షనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వ్యూయర్స్కి సెల్ఫ్ ఇండిపెండెంట్ టిప్స్ కూడా షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇండిపెండెంట్గా గ్రో అవ్వడం ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజులో అయిపోదు కదా. చక్కగా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మనం ప్రతిదీ వాళ్ళంతటికి వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, మ్యారీడ్ విమెన్, మెన్ ఎవరైనా సరే, వర్కింగ్ పీపుల్ అయినా, హోమ్ మేకింగ్ ఎవరైనా సరే ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా లేదు. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరి మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మనమే చేసుకోవాలన్న కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే ఇంట్లో హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా మన పని మనం చేసుకునే విధంగా అన్నీ నేర్చుకోవాలి. ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఒక ఫినాన్షియల్ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మనం అది నేర్చుకోవాలి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సింపుల్ థింగే ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్ గురించి నేహా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాపీగా తనకు తాను యూస్ చేసుకునే విధంగా నేను నేర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ కార్ టైర్ పరిస్థితి చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇలా ఒకదానికనే కాదు, మనం జర్నీస్లో లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు కూడా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బైసైకిల్కి ఎలా కనెక్ట్ చేసామో కార్ టైర్కి కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు 21 inches ఎయిర్ హోస్ పైప్ వచ్చి ఉంటుంది. 3-in-1 మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అందులోనూ ఫ్లాష్ లైట్ ఉంది కదా, ఈజీగా మనకు ఎంత డార్క్గా ఉన్నా, అసలు మనకు మిడిల్ ఆఫ్ ద రోడ్ మనం స్ట్రక్ అయినా సరే ఆ ఫ్లాష్ లైట్తో ఎమర్జెన్సీగా వార్న్ చేస్తున్నట్టు దాన్ని ఆన్ చేసుకుంటే మనకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇక్కడ కార్ టైర్కి నేను 36 PSI వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా వాల్యూ 22.5కి రీచ్ అయ్యేసరికి స్విచ్ ఆఫ్ అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్లు కంప్లీట్ అయిన తర్వాత మనం రిమూవ్ చేసుకోవడమే. డామ్ షూర్గా జెన్యూన్గా చెప్పగలను, ఇప్పటి వరకు అగారాలో నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ సేవర్ ప్రోడక్ట్ అని. గెలాక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన రెస్పెక్ట్ని మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్ ఇండిపెండెంట్గా మనం ఎలా గ్రో అవ్వచ్చు, ఈ టాపిక్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. అలాగే హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.